హలో, వింటున్నావా? ఈరోజు నిన్ను వెధవ అనుకోవచ్చు వాళ్ళు కొంతమంది. పనికిరానోడు, ఒట్టి పోరంబాగులోడు, వాడు ఎందుకు చెల్లనోడు, వాడు అట్టంటోడు, వాడు ఇట్టంటోడు, వేస్ట్ గాడు, ఉత్త పనికి మాలింది, ఆసోద్ది, పిచ్చిది, బతకటం చేతగానిది, ఎన్ని అనుకుంటున్నారో అనుకోనే ఒక రోజు వచ్చింది. అదే వ్యక్తులు నిన్ను కలుసుకోవడానికి కూడా అవకాశం దొరకనంత పరిస్థితుల్లో నిన్ను ఉంచుతాడు దేవుడు. నేను ఫలానోళ్ళ తాలూకు అని చెప్పుకునేటట్టు చేస్తాడు నా దేవుడు. నిన్ను తృణీకరించిన వాళ్ళు, వీడికంటూ ఏమీ లేదు, వీడికంటూ సొంత బతుకు లేదు. చాలామంది పిచ్చివాళ్ళని చూసాం కానీ ఎట్లాంటి వాళ్ళని చూడలేదు. అన్ని సంవత్సరాలు మామ మందనే మేపుతుంటే అటు మామగారింటి నుంచి, బావమర్దుల వైపు నుంచో, లేకపోతే మిగిలినటువంటి మరదళ్ళ వైపు నుంచో, మామ వైపు నుంచో, ఇరుగు పొరుగుల నుంచో, సమాజం వైపు నుంచో, తోటి కాపర్ల నుంచి ఎన్ని విమర్శలు ఎదుర్కొని ఉంటాడో, అయినా సరే ఏమీ పట్టినట్టు పిచ్చోళ్ళలాగున్నాడు. ఎందుకంటే దర్శనం ఉంది. నా సంగతి మీకేం తెలిసిపోండిరా పిచ్చోళ్ళరా. నవ్వుకోండిరా. మీరు నవ్వేయన్నీ నా దేవుడు చూస్తున్నాడు. మావయ్య, ఇప్పుడు నీ దగ్గర ఉన్నా నీకేం అర్థం కాదు మావయ్య, ఒకరోజు ఉంటుంది మావయ్య, అప్పుడు అర్థమైంది నా గురించి నీకు. ఇప్పుడు నా ప్రతాపాలేం చూపిను మావయ్య, ఐగుప్తులో చూపించినందుకే ఇక్కడికి పారిపోవాల్సి వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ? ఈజిప్ట్లో నా ప్రతాపం చూపించినందుకే పరారవ్వాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ చూపించదలుచుకోవాలి. మీరే జీవితం అది ఇంట, అది ఎన్నేళ్ళైనా పర్వాలా. 40 ఏళ్ళు అసలు ఎవరి విశ్వాసం నిలబడిద్ది? కానీ దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి మోషే విశ్వాసం 40 ఏళ్ళు నిరీక్షించింది, నిలబడింది. ఇప్పుడు చెప్పండి, ఆ తరువాత మండుచున్న పొదలో హోరేబు పర్వతం మీద మండుచున్న పొదలో దేవుడు మోషేని పిలిచి, పనికి నియమించి, బలమిచ్చి, నువ్వు సిద్ధపడ్డావు, కానీ అది టైం కాదు. నువ్వు సిద్ధపడ్డావు నీ బలంతో కాదు, ఇది టైం, నా బలం. చల్ పో, సాధిస్తావు, పోమని పంపించాడు. ఒక వ్యక్తి 40 ఏళ్ళు ఎలా నిరీక్షించగలిగాడు? దర్శనం. క్రీస్తు విషయమే దర్శనం ఉంది. అంతేకాదు అదృశ్యుడైన దేవుని యొక్క కార్యములను గూర్చిన దర్శనం కూడా కలిగి ఉంది. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మోషేని పెంచింది యోకేబెదు, భక్తురాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యందు విశ్వాసము కలిగిన స్త్రీ, దేవుని కదలికల్ని గుర్తుపట్టగలిగిన స్త్రీ. అలాంటి పెంపకంలో పెరిగిన వాడికి ఆ స్పర్శత ఉండదా? ఆ స్పష్టత ఉండదా? ఉంటుందా? ఎంత నిరీక్షణ, సుదీర్ఘ నిరీక్షణ, 40 ఏళ్ళు. చివరికి ఇదే మోషేని కలవటానికి వాళ్ళ మాయ వచ్చి, మాయ పొద్దునొచ్చి సాయంత్రం దాకా కూర్చున్నాడు. అంత జనమే, చుట్టూ జనమే. ఈ పిచ్చి జనం ఏందిరా మా ఓడు చుట్టూ ఎట్టు కూర్చున్నారు, వాడి గొర్రెలు గాయటం తప్ప ఏమి చేత కాదు వాడికి, వాడు చుట్టేని ఎంతమంది హలో, వింటున్నావా? ఈరోజు నిన్ను వెధవ అనుకోవచ్చు వాళ్ళు కొంతమంది. పనికిరానోడు, ఒట్టి పోరంబాగులోడు, వాడు ఎందుకు చెల్లనోడు, వాడు అట్టంటోడు, వాడు ఇట్టంటోడు, వేస్ట్ గాడు, ఉత్త పనికి మాలింది, ఆసోద్ది, పిచ్చిది, బతకటం చేతగానిది, ఎన్ని అనుకుంటున్నారో అనుకోనే ఒక రోజు వచ్చింది. అదే వ్యక్తులు నిన్ను కలుసుకోవడానికి కూడా అవకాశం దొరకనంత పరిస్థితుల్లో నిన్ను ఉంచుతాడు దేవుడు. నేను ఫలానోళ్ళ తాలూకు అని చెప్పుకునేటట్టు చేస్తాడు నా దేవుడు. నిన్ను తృణీకరించిన వాళ్ళు, పలుగాకి లోకం నిందించిన, ఏకాకివై నీవు రోదించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా
ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మరచునా కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు ఉందిలే దీవెనా పొందిన యాతన దేవుడి మరచునా ఒట్టి పనికి మాలింది అన్న నిన్నే అన్నోళ్ళు ఆశ్రయించే గతి పట్టిస్తాడు వాళ్ళకి దేవుడు. రే ఈ కళలు కనువాడు వచ్చుచున్నాడు రా అని ఒకడంటాడు. కళలు ఎప్పుడు వస్తాయిరా? తిని పండుకున్నప్పుడు రా. మనమేమో ఈ ఎడారుల్లో పడి ఈ పొలాల్లో పడి ఈ మందని మేపాలి, వాడేమో పండుకొని కలల మీద కలలు కనాలి. సోమరి దద్దమ్మ పనికి మన్నోడు, పండుపోతాడు, తిండిపోతాడు, నిద్రపోతాడు, సోమరిపోతాడు. ఎన్ని అనుకున్నారో యోసేపునే. వాళ్ళ దృష్టిలో వాళ్ళు కష్టజీవులు, యోసేపేమో పనికి మన్నాడు. తిని నిద్రపోయి కలలు గనేవాడు, పగటి కలలు గనేవాడు. పగటి కలలా, నెరవేరే కలలా? ఈరోజు నిన్ను కొంతమంది ఆ విధంగా అంటూ ఉండవచ్చు, పగటి కలలు గానని. అవి ఏ కలలో దేవుడు నిజం చేసి చూపిస్తాడా? నిజం చేస్తాడు. నన్ను బట్టి చెప్పట్లా, లేకపోతే నిన్ను బట్టి చెప్పట్లా, నా దేవుని బట్టి చెప్తున్నా. చివరికి కలలుగానేవాడే కూడుపెట్టాడు. 7 ఏళ్ల కరువు కాలంలో కష్టజీవులంతా సచ్చేవాళ్ళు. ఈ కష్టజీవులు పాప వెట్టి చాకిరి చేసే కష్టజీవులు. వీళ్ళు కష్టం చేసినా కూడు దొరికేది కాదు, చచ్చేవాళ్ళు 7 ఏళ్ల కరువు కాలంలో. అన్య దేశంలోకి పోయి బానిస బ్రతికి వాళ్ళని మెప్పించి, దేవుణ్ణి మెప్పించి, వాళ్ళ మీదనే ఏలికగా మారి సింహాసనం ఎక్కి చివరికి ఏమన్నాడో తెలుసా? అన్నలారా, కష్టజీవులారా, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదని అన్నాడు. అబ్బా వాత భలే ఉంది కదా. అస్సలు పెట్టినట్టే అర్థం కాదు. యోసేపు పెట్టాడు వాళ్ళకి. నేనేదో మీకు చేస్తానని భయం తలంచుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను అన్నాడు. కరువు కాలం అంతా కూడా యోసేపే వాళ్ళకి అన్నం పెట్టాడు, లేకపోతే మొత్తం అవుట్. యోసేపు అన్ని కష్టాలు ఎందుకు పడ్డాడో తెలుసా? దేవుడిచ్చిన దర్శనం. అందులో ఏమర్థమైందో తెలుసా యోసేపుకి? నీకు తెలియదు, మనకు తెలిసింది ఒక్కటే. వాళ్ళ అన్నోళ్ళు కాళ్ళ మీద పడతారు, అది చూడాలి, కాళ్ళ మీద పడతారు, అది చూడాలి, కాళ్ళ మీద పడతారు, అది చూడాలి, వాళ్ళకి ఆ గతి పట్టడం చూడాలి, వాళ్ళకి ఆ కర్మ కాలటం చూడాలి. వేధవులు నన్ను అనుకున్నారు, మొత్తం నాకు కాలు మొక్కాలి, నాకు దేవుడు చూపించాడు, జరగాలి అని బతకలా. అందుకోసం కాదు బతికింది. ఎందుకంటే యోసేపుకు కలల భావం తెలుసు. దేవుడు 2 పర్యాయాలు కలలు చూపించాడు. అందులో ఒకటి పనులు చూపించాడు, అంటే ధాన్యం, ఆహారం. దాని మీనింగ్ ఏంటో తెలుసా? నా కుమారుడా యోసేపు, ఈరోజు నిన్ను తృణీకరిస్తున్న వీళ్ళు ఒకనాడు కరువు బారిన పడబోతున్నారు, వీళ్ళందరూ చావబోతున్నారు, నువ్వు జాగ్రత్తగా ఉండు. వీళ్ళందరికీ నీ ద్వారా ఫీడింగ్ ఏర్పాటు చేశాను, నేను పోషణ ఏర్పాటు చేశాను, నువ్వు అలర్ట్గా ఉండవు. వీళ్ళందరి ప్రాణానికి నువ్వే రక్షకుడివి, నిన్ను రక్షకునిగా నియమించాను. ఇప్పుడు చూడండి యోసేపు ఎలా బ్యాలెన్స్ అయ్యాడో తెలుసా? నేనేమాత్రం బ్యాలెన్స్ తప్పితే, నా దేవునికి నేను అభ్యంతరంగా నడుచుకుంటే, నన్ను అసహించుకున్నాడంటే నా ఫ్యామిలీ నశించింది, నా అన్నలు చచ్చిపోతారు. దేవుడు తన ముఖం తిప్పుకున్నాడంటే, నన్ను త్రోసేశాడంటే నా టోటల్ ఫ్యామిలీ కొలాప్స్ అవుతుంది. నా తండ్రికి కూడా ప్రాణగండం ఉంది. కాబట్టి ఇవన్నీ జరగొద్దు. నా ఫ్యామిలీ క్షేమంగా ఉండాలి, నా వారంతా బతికి బాగుండాలి అంటే వాళ్ళు ఎలా అన్నా ఉన్నాయి, నేను జాగ్రత్తగా ఉండాలి, నేను భద్రంగా ఉండాలి. నా దేవుడు నాకు చూపించాడు. అది నెరవేరునట్లు నేను మెలకువగా ఉండాలని
తన కుటుంబ రక్షణ కోసం, తన కుటుంబ భద్రత కోసం యోసేపు అన్ని సహించాడు. అది దర్శనం, ఆయన అర్థం చేసుకున్నది. అందుకే మీరు గమనించండి, కేవలం కాళ్ళు మొక్కించుకోవటమే చూద్దాం అనుకున్నట్టయితే వాళ్ళు మొక్కినప్పుడు వాళ్ళ మీద అతిశయపడేవాడు, పట్టుకొని ఏడ్చేవాడు కాదు. ఏమన్నాడు తెలుసా? అన్నా, మీకు తెలిసి తెలియక మీరు నా కీడు కోసం దీన్ని యోచించారు, కానీ మీకు తెలియదన్నా నాకు కూడా తెలుసు, మన మేలు కోసమే దేవుడు దీన్ని జరిగించాడు. అన్నా, మీరు నాకు కీడు చేయలేదురా, నాకు హెల్ప్ చేశారు. నా దర్శనం నెరవేరటానికి, కరువు కాలంలో మనందరం కాపాడబట్టడానికి మీరు నాకు హెల్ప్ చేశారా. ఆ ఫీలింగ్ పెట్టుకోవాకండ్రా, నాతో మనసు కలిసి సంతోషంగా ఉండండిరా అని కీడు చేసిన వాళ్ళని కౌగులించుకున్నాడు. వాళ్ళ మీద అతిశయపడలా, విషయం ఏంటో గ్రహించాడు. మీకు అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది ఏందో? ఎంతమందికి అర్థమైంది చెప్పండి? అది అసలు విషయం. మోషే అంతకాలం ఎందుకు అలా ఉండగలిగాడు? దర్శనం. కాబట్టి ఇప్పుడు టోటల్గా మీరు గ్రహించండి, దేవుడు మనకు దర్శనం ఇచ్చాడంటే ఎన్ని కారణాలను బట్టి ఇస్తాడో చూడండి. ఇంకా బోల్డ్ అన్న ఆధారాలు ఉన్నాయి, ఇంకా ఎన్ని కారణాలను బట్టి ఇచ్చాడో. బైబిల్ని మీరు చదవండి, ఇక మిగిలిన విషయాలు మీరు చదువుకోండి. బలపరచడానికి, నెమ్మదిని ఇవ్వటానికి, ధైర్యపరచడానికి, కర్తవ్యాన్ని బోధించడానికి, కార్యోన్ముఖులం చేయటానికి, అంటే పనికి నిలబెట్టడానికి దేవుడు దర్శనం ఇస్తాడు, మాట్లాడతాడు. ప్రమాదాల నుంచి తప్పించడానికి దర్శనం ఇస్తాడు. నీ హృదయంలో ఉన్న ఆందోళనల్ని తొలగించడానికి కూడా దేవుడు దర్శనం ఇస్తాడు నీకు. నీ పిల్లల గురించి ఏదో కలుతుంటుంది నీకు, కానీ వాళ్ళు శ్రేష్టమైన ఈవులను పొందుకున్నట్టు నీకు చూపిస్తాడు దేవుడు. నువ్వు నమ్మాలి దాన్ని. ఎందుకు పిచ్చిదాన్న భయపడతావు? వాళ్ళ భవిష్యత్తు నేను బ్లెస్ చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండని, నువ్వు నిమ్మలంగా ఉండటానికి. నువ్వు మాటలు చెబితే ఉన్నావు అందుకని చూపిస్తాడు కూడా కొన్నిసార్లు. దేవునికి మహిమ కలుగును గాక. తమ్ముడా, గుర్తుపెట్టుకో, ఈరోజు పనికి మాలోడు, పనికి రానోడు, సోమరోడు, వేస్ట్ గాడు, వేస్ట్గా అనుకుంటున్నారేమో. అనుకోని రేపు వాళ్ళు నిన్ను కలుసుకోవటమే పెద్ద కష్టమైపోతున్నాయి, లేదా వాళ్ళకి నువ్వే దిక్కు అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నువ్వు మనుషుల మీద ఆధారపడలేవు, జీవము గల దేవుని పాదాలు పట్టుకొని ఉన్నావు. ఎవరి పాదాలు పట్టుకొని ఉన్నావు? నాకు తెలిసి మోషే మామ ఖచ్చితంగానే ఉంటాడు. అరే, ఈ మిద్యాన్లో ఎవడు లేడురా నీళ్ళంటాడు. అరే, నీకు రంది లేదా? నీకంటూ ఒక మందను సంపాదించుకోవాలని లేదా? నేను ఇస్తారా పెట్టుబడిగా కొన్నిటిని తీసుకొని మేపుకోరా. నాకెందుకు మాయా, నీ మంద నేను మేపుతాను. ఓరే నీ పిచ్చి సార్, ఏం మనిషివిరా నువ్వు? నా మంద ఎంతకాలం రా? నీకంటూ ఒక పని ఉండాలి కదరా, నీకంటూ భవిష్యత్తు ఉండాలి కదరా, నీ కాళ్ళ మీద నువ్వు. పాపం పిల్లనిచ్చిన మామ కదా. ఇప్పుడు కూడా కొంతమంది మాయలు అల్లాడిపోతుంటారు అల్లుళ్ళని చూసి. ఒరే, ఎక్కడెక్కడోళ్ళని చూసాను, నీ అంత సోదరుడు ఎవడు లేడురా, ఎట్ట బతుకుతావురా? ఆ పిల్లని ఎట్ట బతికిస్తావు? నీకు తగ్గట్టు ఇద్దరిని కన్నా వాళ్ళకి ఎట్ట కూడి పెడతావురా? ఎవడురా నువ్వు? అరే ఎట్రా అనిపించుకుంటుండొచ్చు. మీరు ఉన్నారా సరిగ్గా? ఎవరన్నా చేతులు ఎత్తదులే, ఉంటే సంతోషం, దేవునికి స్తోత్రం. నేను చెప్పినట్టు నువ్వు నిజంగా దేవుణ్ణి పట్టుకో, దేవుణ్ణి హత్తుకో. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇదే మా అయ్య దేవుడు ఇశ్రాయేలు మధ్యలో మోషేని వాడుకోవటం మొదలుపెట్టినప్పుడు అక్కడ మోషే ఏ స్థానంలో ఉన్నాడు తెలుసా? జడ్జి ప్లేస్లో ఉన్నాడు. జడ్జి, న్యాయము తీర్చే జడ్జి ప్లేస్ అంటే ఎంత తెలుసా? ఎంత పవర్ఫుల్ మైండ్ ఉండాలి తెలుసా జడ్జికి? ఎక్కడా కూడా అన్యాయం ఉండకూడదు. తూచే కాటాలో మంచి జ్ఞానం ఉండాలి. అక్కడ మోషే ఏందా ఎంతమంది గుంపు కూడారు, లోపల తీర్పు జరుగుతుందండి. తీర్పా? తీర్చేది ఎవరు? మోషే. మోషే మా అల్లుడు తీర్పు తీరుస్తున్నాడా? వాడికేం తెలుసు? వాడంటున్నా ఎవడు? నువ్వెవరు? వాడంటున్నా నువ్వెవడివి? కాళ్ళే బంధువులే, అందుకని అన్నాను. మావేంలేయా? ఓహో మామగారా, సరే నేను మా వాడిని కలవాలి. ఇప్పుడు కష్టమైద్దండి, ఇంకా చాలా కేసులు ఉన్నాయి. అంత ఫైనల్ అయ్యేటప్పటికి సూర్యాస్తమయం కావచ్చు. అప్పటిదాకా పట్టిద్దా?
అంటే ఈ మధ్యలో నేను వచ్చానని చెప్పినా అసలు నీ మ్యాటర్ ఆడదాకా బాదు. ఏం పోయిద్దులు ఎంతమంది ఉంటే. ఆయన మావాడు ఇంత మేధావి ఎప్పుడయ్యాడు? నా మందలుగా అయ్యటం తప్ప సొంత మంద కూడా సంపాదించుకోవడం చేతగానోడు. పిచ్చితనానికి కేర్ ఆఫ్ అడ్రస్ మావాడు. ఇంత మేధావి ఎప్పుడయ్యాడు? దేవుడు దర్శించినప్పుడు అయ్యాడు, దేవుడు చేతబట్టినప్పుడు అయ్యాడు, దేవుడు అభిషేకించినప్పుడు అయ్యాడు, దేవుడు ఎత్తిపట్టినప్పుడు అయ్యాడు, దేవుడు నిలబెట్టినప్పుడు అయ్యాడు. మొత్తానికి అయ్యాడు, దేవుని బట్టి అయ్యాడు. ఈరోజు నువ్వు కృంగిపోతుండొచ్చు, కుమిలిపోతుండొచ్చు, ఏడ్చుకుంటుండొచ్చు. చిన్న బతుకు, విలువ లేని బతుకు, నాది ఒక బతికైనా సస్తే పోయిద్దని చావు గురించి ఆలోచించుకోవచ్చు. నువ్వు ఏ విధంగా దిగజారిపోయావో, నీరు గారిపోయావో, కృంగిపోయావో భయపడుకు బిడ్డ. నా దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నా ఒట్టి మాటలు కాదు ఇవి, నేను నా తలంపులో పలికిన మాటలు కాదు. నా దేవుడు ఇచ్చినటువంటి ఆలోచనలలోంచి నేను పంచుకుంటున్నాను మీతో. నా దేవుడు ఇచ్చిన తలంపులోంచి పంచుకుంటున్నాను. నువ్వు ఎలాంటి వేదనలో ఇక్కడికి వచ్చావు, నువ్వు ఎంత కృంగిపోయి వచ్చావు ఇక్కడికి, ఎంత ఏడ్చుకుంటూ వచ్చావు, ఎంత దిగులు పడుతూ ఉన్నావు, ఎన్ని మాటలు పడున్నావో ఇప్పటికీ నువ్వు. కానీ సరైన పని చేసావు, సరైన నిర్ణయం తీసుకున్నావు. మోషే దేవుని దగ్గరికి వచ్చావు నువ్వు, యోసేపు దేవుని దగ్గరికి వచ్చావు నువ్వు, యాకోబు దేవుని దగ్గరికి వచ్చావు నువ్వు, సరైనోడి దగ్గరికి వచ్చావు నువ్వు. ఆయన కార్యాన్ని తప్పకుండా నువ్వు అనుభవించబోతున్నావు. అనేవాడిని అనని, నవ్వేవాడిని నవ్వని, ఎగతాళి చేసేవాడిని చేయని, పర్లా. అవన్నీ ఉంటేనే రేపు నీకు సాక్ష్యాలు. అవన్నీ లేకపోతే సాక్ష్యం ఏం చెబుతావు రేపు? అవన్నీ ఉండాలి, పడాలి, అనాలి. అన్నోళ్ళందరూ నీకు గుర్తుండాలి, వాళ్ళు ఏమన్నారో కూడా నీకు గుర్తుండాలి. ఆ బాధలన్నీ నువ్వు పడి ఉండాలి, అవన్నీ తినుండాలి. ఉంది, ఒక టైం ఉంది. జస్ట్ వెయిట్. దేవుడు జోక్యం చేసుకున్నది కాగు, జోక్యం చేసుకున్న నాడు చూడు. చివరికి సాయంత్రాన్ని కలుసుకున్నాడు అల్లుడిని. కలుసుకుని అంటాడు, ఏమయ్యా బాగున్నావా, ఎప్పుడు వచ్చావంటే, నేనా పొద్దునొచ్చా, ఇప్పుడు సాయంత్రం అయింది. పర్లేదు అల్లుడు, సరే నీ సన్మానాలు సత్కారాల తర్వాత కానీ నీకు సలహా చెప్తా, తీసుకో. ఎంత చెడ్డ కూతురుని చేసుకున్నావు కదా, ఒక సలహా చెప్తా. ఏంటంటే 100 మందికి ఒకరిని పెట్టు, 50 మందికి ఒకరిని పెట్టు, 10 మందికి ఒకరిని పెట్టు. వీళ్ళందరి పైన మెయిన్ పొజిషన్లో నువ్వు ఉండు. ఏంది? 100 మంది మీద ఒకడు 50 మంది దగ్గర, 50 మంది మీద ఒకడు 10 మంది దగ్గర. ఈ 10 మంది వల్ల గాంధీ నువ్వు ఫైనల్ చేయొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాదాపు అన్నీ వాళ్ళే డీల్ చేయాలి. వాళ్ళ వల్ల కాంది నువ్వు తీసుకో. ఏలే మళ్ళీ వస్తే పెద్ద వయసుడిని, ముసలివాడిని, సాయంత్రం దాకా ఉండలేను, నన్ను అర్థం చేసుకుని నా సలహా తీసుకో. నీకు కూడా చాకరీ ఉండదు, కొంచెం తగ్గిద్ది. తప్పకుండా తీసుకుంటాను మామగారు. అయినా నాకు చాలా సంతోషంగా ఉంది అల్లుడు నేను ఇటు చూస్తుంటే. అసలు ఈ లక్షలాది మంది జనాలు ఏంది, వీళ్ళందరూ మా నాయకుడు మోషే అని నిన్నంటాం ఏంది, గొర్రెలు గాయటం తప్ప నీకేం తెలియదు అని నాకు తెలుసు. ఆ సంగతి నాకు తెలుసు అని వాళ్ళకి తెలుసా? ఎట్లా అల్లుడు, ఎట్లా ఇది సాధ్యం? నా దేవుడు, నా దేవుడు, జీవము గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు. నేను ఆయన చేతికి నా జీవితాన్ని అప్పగించాను. ఇదిగో వీరు నా ప్రజలు, వీళ్ళలోనే నేను పుట్టాను, ఇది నా జనాంగం. వీళ్ళందరి కోసమే నీ దగ్గర నేను బానిస బతికాను. ఎందుకో తెలుసా? నా ప్రజలు బానిస బతుకుతుంటే నేను రాయల్టీకి ఎలా ఉండేది, రాయల్ లైఫ్ ఎలా అనుభవించేది. అందుకే నేను అలా ఉన్నా. నాకంటూ ఏం సంపాదించుకోను, ఈ ప్రజల కోసమే. ఇది నా దర్శనం. నా దేవుడు ఈరోజు నెరవేర్చాడు. హ్యాపీ. మరి ఇంత ప్లాన్ కలిగి ఉన్నావని ఒక్కరోజన్నా చెప్పావా? చెప్తే మీకు అర్థం కాదుగా. పిచ్చోడు పిచ్చి కథలు చెప్పాడు అనుకుంటారుగా, పగటి కళ్ళు అనుకుంటారుగా. అందుకని చెప్పలా, అన్నీ నా హృదయంలోనే పెట్టుకున్నా. ఈరోజు నెరవేరింది. ఇదంతా నా దేవుని కృప.
ఎవరి కృప? నా దేవుని కృప.